మనసుగల్లా తల్లి మల్లెల పోచమ్మ నిన్నెట్ల మనుషుందుమే అడవి మజీదంతా నిన్నడుగుతున్నది ఒకసారి కనిపించవా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మళ్ళీ మా ఇంటికి కొత్తగా పార్సల్ వచ్చింది. అది కొత్త ఇంటికి కాదు, మా ఇంటికి. ఆ నుంచి అక్క బావ అంటే ఇంటికి వెళ్ళారు కదా, ఆ నుంచి పార్సల్ అయితే తీసుకొచ్చారు. ఏముందో చూసేద్దాం. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. వన్ సీజర్ ఏమి మొన్ననే ఒకసారి చాక్ తీసుకున్నంత ఆగమని చేసినాడు. నేను ఓపెన్ చేయరా, నువ్వు ఓపెన్ చేయరా. అది గుంజుకోకు, మా దగ్గరికి గుంజుకోకు, వాడు ఏడుస్తాడు మళ్ళా. సరేనా? ఆగో, వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఒక్క నిమిషం కొద్దిగా కట్ చేసి వాడే తీసేస్తాడు. సరేనా? వానికి ఇచ్చేయిగా. చింపిగా, నువ్వు చింపురా, నువ్వు చింపు. అట్లా చింపేసాం మనం. సరిదే బాగా వానికి. వా అరే ఏంది అది? అరే డోర్ కట, మన కిటికీ కటన్స్ అనుకుంటా. డోర్ కటన్స్, కిటికీ కటన్స్. ఇది జ్యూస్, ఇగో జ్యూస్. మిక్సీ జార్ వచ్చింది రే. అదే అనుకుంటా, నాకు తెలిసి మిక్సీ జారే. ఆగురా, ఎందుకు నానే సీత వచ్చే తమ్మునికి? ఐ థింక్ అదేనా శిరీష పేరేమనుందా? బుల్లెట్ జ్యూస్ మిక్సర్. రైట్, కరెక్టే. ఇక బుల్లెట్ జ్యూస్ మిక్సర్. ఓపెన్ చేయరా, నువ్వు ఓపెన్ చేయ. చేతితో ఓపెన్. అమ్మా, ఆడు దింపుతారా దానికి? రైట్. అయితే ఓన్లీ సపరేటా మొత్తము? అబ్బో, ఎందురా అది? వావ్, చాలా 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 బాగుంది నిజంగా. చాలా థ్యాంక్ యూ. ఓవర్ పంపించారు అక్క. రైట్. నేను కాదు, చూడు, ఇది నేను అనుకున్నా కదా, నాకు ఇట్లా కావాలి. ఎందుకంటే మిక్సీ పడుతుందా లేదా అని నాకు క్లారిటీ తెలియాలి. కానీ ఇది ఒకటే ఉంది కదా, మనం తీసుకుంటే పొడుగులో పెద్దగా వస్తుంది. ఐ థింక్ ఇది స్మాల్ అనుకుంటా. బాగుందా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంటే క్లాప్స్ ఒకటే చెప్తాడు. ఇగో ఇది ఉంది చూసా, న్యూట్రీ ప్రో అంటే ఇది మిక్సీ ఏమో. ఓపెన్ ఓపెన్. రైట్, ఓన్లీ రైట్. మీకు అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా ఈ సపరేట్ జ్యూస్కి ఈజీ ఉంటుంది. కానీ ఇలా నాకు తెలిసి 2 గ్లాసులు పడుతుంది. సరిపోతుంది. 2 సార్లు పట్టాల్సి వస్తుంది, మరి ఎట్లా పట్టాల్సి వస్తుంది. కానీ మంచిగా స్టాండర్డ్ ఉంది. రైట్. ఉండకాడికి అయితే అర్రే. కానీ అక్క వాళ్ళు ఎవరో చెప్తలేరు మనకు, ప్రతిసారి పంపిస్తారు కానీ పేరు వస్తలేదు. మళ్ళీ మేము పంపించిన కమెంట్ కూడా చేస్తలేరు ఏ అక్క అయినా కానీ. ఇది వరకు మొన్న ఒకసారి స్టార్ట్ చేసింది కదా, అమ్మో నాకు మస్తు నవ్వొస్తుంది. అయితే సేమ్ మిక్సీ కట్టినే పైన పెట్టి ఉండే, నేను మిక్సీ చూబట్టి అట్నే వచ్చినట్టున్నా. అదే యాపిల్ పెట్టి గిన్నె తిప్పిళ్ళు, మస్తు నవ్వొచ్చి దాన్ని చూస్తే. అవును, ఎట్లా సిస్టమ్ మీద? ఓన్లీ శిరీష, ఓన్లీ ఆన్ ఆఫ్ అంతే. ఒకటే స్పీడ్ కదా, ఎందుకంటే చిన్నది కదా, దానికి గేర్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ ఫ్రూట్స్ కోసం. అది కూడా అది మరి ఇది ఇచ్చిండు. అరే ఇది చిన్నది ఇచ్చినట్టు శిరీష. వాటర్ లేదు, ఇది తాగడానికి. అర్థమైందా? ఓ అమ్మ, ఇగో ఇట్లా పెట్టుకొని అట్లా పోసుకొని దాంతో తాగాలి. క్యాబ్ పెట్టు, తిప్పు. ఆగునా. అరే ఇది ఆగుతలేడు. ఇప్పుడు పెట్టు. ఆడ పెట్టేది కాదు అది. ఇగో ఇంకెట్లా ఇది ఓపెన్ చూపెట్టాను. అయ్యా ఓపెన్ అయితే లేదు. రైట్. డమ్మీ ఇది శిరీష, అది డమ్మీ ఇది. సరే వదిలేసి ఇప్పుడు తిప్పు. ఒక పని చేయి శిరీష, ఆడబెట్టి మా ఆంజన్ చూద్దాం ఒకసారి. కిర్ర తిరుగుతుంది. సేమ్ అయితే పొద్దురికే మళ్ళీ జ్యూస్ పట్టాలి. ఓకేనా? బాగుందా రే? బాగుందా? దాన్ని ఇచ్చిపెట్టాడు, పట్టణికే చూస్తుంటుంది. ఇది కూడా చూసా, ఇది మన డోర్ కా లేకపోతే కిటికీలకా? 4x5 అంటే డోర్కే మనకు. డోర్ కాదు, కిటికీలకు వస్తాయి. ఒకటి ఓపెన్ చేసి చూడు, ఒక్కరి సైజ్ ఓపెన్ చేసినట్టు తెలిసిపోతుంది. ఇటు రెండు అంటే రైట్. పరదలు కాదు కదా, ఓన్లీ మన కిటికీలకి రైట్. కిటికీలకు వచ్చేది మాత్రమే అది. సో చాలా థ్యాంక్ యూ అక్క. కానీ ఈ కలర్ రైట్ శిరీష, ఇది చూడు, ఈ కలర్ అగో మన టీవీ డాష్ బోర్డ్ కలరు, దాని తగ్గట్టే సెట్ చేసారు. ఫినిష్ అయిపోయింది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2. అయితే మన ఇంటికి సెట్ అయ్యేటట్టు అక్కడ మన టీవీకి అక్కడ ఉంది ఆ కలర్ సేమ్ టు సేమ్. అది మన ఇగో ఏమంటారు దాన్ని, టీవీ వాల్. దాన్ని ఏమంటారు, టీవీ వాల్ ప్లస్ ఈ పై కలర్ సేమ్.
మళ్ళీ కింద సోఫా సెట్ ప్లస్ యాష్ కలర్ సేమ్ సోఫా కలర్ సేమ్ రెండిట్లా కరెక్ట్ సింక్ అయితే సెట్ చేసారు. ఇప్పుడు ఇది చూడు కదా, దీన్ని కూడా ఇగో. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ. కానీ పంపించింది ఎవరైనా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా నుంచి మౌనిక అక్కని అంటే ఎప్పుడే పంపిస్తారు, కాకపోతే అక్క చెప్తలేదు మనకి, అంటే పేరు పెట్టదు, కమెంట్ పెట్టదు, ఏం పెట్టదు. కానీ ఆమె మన అంటే మనకి ఇష్టంతో అన్ని ఇట్లాంటివి మనకి సర్ప్రైజ్ చేసేది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మాకు పంపిస్తున్నందుకు ఇలాంటివన్నీ. అబ్బా ఎంత మంచిగా కూర్చుర్రా ముద్దు గుమ్మల లెక్క. ఇంత సైలెంట్ గా గీకి వచ్చిర్రు నాన్న? క్రియాన్స్ కోసం వచ్చారా? ఏ క్రియాన్స్ ఏమైంది? ఇడికి ఎందుకు వచ్చినాను? ఫిష్. అరే అందుకే నన్ను ఇగో యాక్చువల్లీ నైట్ మేము మార్కెట్లో బొమ్మల షాప్లో తీసుకున్నాము. బొమ్మల షాప్లో ఒక చిన్న ఫిష్ వేసుకొచ్చినాం అనమాట. అదే వద్దట చూసినావా? వానికి ఏమంటే అంత ఎంత భయం అంటే ఓన్లీ ఒక మియావ్ పిల్లి అంటే భయము, ఫిష్ అంటే భయం. ఈ రెండిట్లతోనే వాడు అన్నం తింటాడు, పాలు తాగుతాడు, అన్నీ చేస్తుండు కదా. ఏంద్రా సొరకాయ అన్నది. అది సొరకాయ, ఉల్లిగడ్డ, గుడ్లు, బ్రెడ్, ఇంకేంటిరా క్యారెట్ కదా సారీ, అది దాని ఏమంటారు గీరకాయలు, నాన్నగారు మంచిగా కూర్చుంది. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఇది రెగ్యులర్గా చిన్నపిల్లకైతే పాలు అవుతారు, ఇది మన ప్రాసెస్ కాదు. సో ఈరోజు కొత్తగా ఏంటంటే అల్లం చాయ్ అనమాట. నైట్ మార్కెట్లో అల్లం తీసుకొచ్చినాం కాబట్టి ఈవినింగ్ టైంలో కొద్దిగా అల్లం చాయ్ తాగితే మైండ్ రిలీఫ్ అవుతుంది అని చెప్పేసి అల్లం చాయ్ అయితే పెట్టింది శిరీష. ఇప్పుడు అది బాగా మసిలిన తర్వాత తాగాలి, అంతేనా? కానీ ఎందుకో మరి నార్మల్ చాయ్కి అల్లం చాయ్కి చాలా తేడా ఉంటుంది. ఆ ఒగరొగరు అంటారా దాని ఏమంటారు? ఒగరొగరు అంటారా? అది హెల్త్కి మంచిది. అట్లా చాయ్ తాగితే ఎప్పుడైనా అల్లం చాయ్ తాగాల. అల్లం చాయ్ బెల్లం చాయ్. ఏమే ఓ ధృవిక, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నువ్వు జుట్టు వేసుకోలేదు, చెమటలు కారుతున్నాయి, ఏంటి నాన్న? సాయంత్రం టైంలో నువ్వు మంచిగా రెడీ కావాలి కదా. క్రియాన్స్ తెలుసా? క్రియాన్స్ మంచిగా రోజు పొద్దుగాల సాయంత్రం విష్ చేసుకొని బొట్టు పెట్టుకొని నాకు వచ్చి చూపిస్తాడు. అరే ఫిషా? అమ్మో ఫిష్ భయం ఉంది, ఫిష్కి భయం ఉంది, మేము భయం ఉంది. అయితే మనం కూడా ఒక పిల్లి పెంచుకోవాలి శిరీష. ఇంట్లో మళ్ళీ పిల్లి బొమ్మన అవుతున్నా డాడీ తాగుతుంది పెరుగు ప్యాకెట్. అవును. పాలు తాగుతావారా క్రియాన్స్? పాలు తాగుతావా? తాగాలి కదా, తాగాలి. ఎట్లా ఆడతారు తెలుసా? నువ్వు చేయదు ఎట్లా ఆడతారు? అమ్మా పాయ్ అంటాడు, వాటర్ అయితేనేమో ఇట్లా అంటాడు కదా, రెండు రకాలుగా చెప్తాడు. ఏమో చేస్తున్నాడు జాగ్రత్త. మిక్సీ బంద్ ఉందా? స్విచ్ చూడు, ఆఫ్ ఉందా? పిల్లలు ఉన్నప్పుడు అట్లా ఎక్కించినప్పుడు మిక్సీ గ్యాస్ కడికి రానేది వంట రూమ్లో ఎప్పుడే కానీ. అంటే ఫస్ట్ క్రియాన్స్ కూర్చోబెట్టి ఆయన ఏడుస్తుండు, సతాయిస్తుండు. తర్వాత వచ్చి స్టూల్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడు కిటికీ పెట్టినావు నువ్వేడా, అందుకని జీరో నాయిస్ వస్తుంది. అంటే ఒక్క కిటికీ ఓపెన్ ఉన్నా కానీ మనకి మన బండ్ల సౌండ్ వస్తుంది. ఇప్పుడు సౌండ్ లేదు కాబట్టి మంచిగా సైలెంట్గా ఉంది. తీయ ఒకసారి ఈజీ తెలిసిపోతుంది సౌండ్. కావు కథం స్టార్ట్. ఈ సౌండ్ ఓన్లీ వెహికల్స్ సౌండ్ కిటికీ ఓపెన్ ఉంటేనే వస్తుంది, కిటికీ లేకపోతే సైలెంట్గా ఉంది. క్లోజ్ అయిపోతుంది. కానీ అది క్లోజ్ చేసినప్పుడు మనం ఉండాలి. ఇప్పుడు మంచి గాలి వస్తుంది, ఇక్కడ చల్లగా వస్తుంది. అది అందరికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు తిప్పుతున్నావు? వాళ్ళు పాలు పోసినా చల్ నన్ను ఇంట్లో నడరే తమ్ముడు క్రియాంచు నడు. బాబాయ్ మీరు ఇష్టం నన్ను మర్చిపోయి వాడు మొండి అక్కనే అంటాడు. అక్క వచ్చింది అక్క ఎంబడే తగులుతున్నాడు. ఇక అక్క 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 అంటాడు. ఏమైందన్నా? పెయింట్ అంటేందా? నువ్వా అడిగో, నేను పాలు తీసుకొస్తున్నా. ఇద్దరు వారి నువ్వు కూడా పో. నాన్న పో. బిస్కెట్ వేసుకుంటారా, బ్రెడ్ వేసుకుంటారా? బిస్కెట్సేనా? ఓకే డన్. ఏవి ఇద్దరికి సేమ్ నా పుగ్గోనన్నా, ఇద్దరికి సేమ్. అరే ఫిష్ అవు అయ్యా అవు ఎట్లా భయపడుతుంది చూడాడు. అది ఏడుందో తెలుసానికి ఆ కవర్ చూస్తే గుర్తున గుర్తుపడతారు ఇప్పటి నుంచి. దెబ్బ తిన్నాడా? అయిపోయిందా? ఇటు పాలు తాగితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మూతి అడుకోనికి వచ్చిండు. అడగడుకోపో క్రియాచ్, అడగడుకోపో నాన్న, ఇటు కడుకోపో, గచ్చులు కడుకోపో. కడుమని చెప్పనీకి వచ్చింది చిరిచాడు అంతదేడా. ఇక పీటెక్ రే అటువేండా పీటెక్ కాదు. మసలిందా? 3 కప్పులు ఎన్నా చిరుసా? నాకోటి, నీకోటి, అన్నకోటి, మరి వద్దు నువ్వు తాగుతలేవా? వా థ్యాంక్ యూ సో మచ్ శిరీష. ఎందుకంటే చాయ్ చాలా వేడి. నేనేదో అల్లం కోసం తాగుతున్నా కాబట్టి
పర్లేదు అప్పుడప్పుడు తాగొచ్చు. అక్కకి హెడేక్ వస్తుందంట మళ్ళీ. ఇక కొంచెం అదే అలవాటు చేసుకుని పాలే తాగుతుంది. హెడేక్ కోసం అనే కదా ఇప్పుడు తాగింది. అందరికి వచ్చింది ఇప్పుడు. మనం కూడా కొద్దిగా తాగిపోయినావు ఇక. చూస్తా. అల్లం చాయ్ కదా, అల్లం చాయ్ మంచిదే కదా. ఎప్పుడన్నా ఒక్కసారి తాగితే ఏం కదా, రోజు తాగితే కష్టం. రోజు అంటే అసలు మనం పెట్టుకోవట్లేము, అది మానిపోయింది. కానీ అరే అడగడికి అయిందా నేను పెట్టడమే ఆడకాడికి పెట్టిన అంటే కొంచెం పెట్టినవేంది. సరే ముగ్గురికి అని చెప్పి ముగ్గురికే పెట్టేసి. సరే మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా కానీ మళ్ళీ తాగబోద్ది అవుతుంది మనకు. ఇది తీసుకోవా నువ్వు? సరే ఇది మూతం పెట్టు, ఒక్కసారి అన్నీ ఒక్కసారి ఆడుకోవతాం. బా ఎంత మంచిగా వస్తుంది, కిటికీ తీసినాక గాలి. అందుకని ఇంత ఘోరంగా ఉంది. ఫ్యాన్ ఒక్క సెకండ్ బంద్ చేస్తే చెమటట్లా ఆరిపోతుంది తెలుసా, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. వర్షం పడుతుందని అర్థమవుతుంది. పొద్దున నుంచి అట్లనే ఉంది. ఈ రోజు అసలు ఎండ రాలేదు కానీ మస్తు మధ్యాహ్నం ఎండ కొట్టింది తెలుసా. అయ్యి లేదు బావా, నేను మధ్యాహ్నం ఎండనే లేదా మనకు అంత అనిపించలేదు. మరి అట్లా చెప్పు, మరి ఘోరంగా ఉంది, ఘోరం ఇవ్వాల ఎండ. అబ్బబ్బబ్బబ్బా అందుకని మంచి ఎప్పుడైనా మంచి ఖాళీ ప్లేస్ ఉంటుంది, టీ పాయింట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా నేను అన్నా. మంచిగా అప్పుడే పెడతాం రకాన్ని, అది ఎక్కి ఊకే చూస్తారు. చూసురు కాదు, ఎగిరి చూపుతాయి. తడిపెట్టు కింద వేసేసిండు. ఈడ గాడిపోతుంది, బ్యాక్ సైడ్ మంచిగా వస్తుంది. రోడ్కి కదా మంచిగా మంచిగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. చూస్తే బాగుంటుంది. కానీ ఫ్యాన్ మనకు ఫ్యాన్ పాయింట్ వేయాలన్నాడు, అందరికి ఇచ్చిండు. ఇది ఒక్కటి ఫ్యాన్ ఇస్తే బాగుండు. ఇది ఒక్కటి వేయలే మధ్యలో, అందరికి ఇచ్చిన మనకు ఒక్కరికే వెళ్ళదు. ఇక్కడ అది మస్తున్నాయి అవి కటన్స్ కదా, చాలా బాగున్నాయి. సేమ్ మంచిగా సింక్ అయినాయి. ఇగో ఎంట్రన్స్ లో చూడు, వా ఆ సోఫా సెట్ ప్లస్ అది ఇగో ఇట్లా కొంచెం సేమ్ అన్ని ఇట్లా మ్యాచింగ్ అయింది అన్న మంచిగా. వా నైట్ తెచ్చిన స్వీట్ కన్నా ఇప్పుడు ఇది. ఇప్పుడు ఏం చేస్తుంది అని ఇప్పుడు ఏం రేట్ చేస్తాను రే, ఇంకా ఎండిపోతే అవి. ఇప్పుడు ఆల్రెడీ టైం చూడ ఎంత అవుతుందో, 6 అవుతుంది. 6:30. 6:30 అయితే ఇవి ఒలిచి ఇవన్నీ వేసేసరికి 7 అవుతుంది. అవి ఎందుకు వాళ్ళ వాటర్ ఉప్పేసి చూపెడితే సరిపోతుంది కదా. ఊకే అట్లా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయాలి. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? అట్లాగా బయట అమ్ముతారు చూసినావా? ఓకే ఓకే ఓకే. అట్లా మరి ఫ్రిడ్జ్ పెట్టాలి మళ్ళీ, అవి ఖరాబ్ కాకుండా. ఫ్రిడ్జ్ లో పెడతా మళ్ళీ రేపు అంటే మళ్ళీ ఒలిచేందుకు సగం టైం ఆనే పోతుంది. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్నాం అనుకో, రేపు అయితే బ్రేక్ఫాస్ట్ లాగా వేసుకోవాలి పొద్దుగాల. అట్లనే ఓకే. ఇవి వేసుకొని కొంచెం క్యారెట్, కొంచెం కీరకాయ, కొంచెం బీట్రూట్ తిన్నామంటే టిఫిన్ అదే అయిపోతుంది. మరి అది బెటర్ కదా, జ్యూస్ కూడా ఉంటుంది మనకు పొద్దుగాల. అది బెటర్, టిఫిన్ బెటర్, తొందరగా అయిపోతుంది టిఫిన్ అందరికి. మళ్ళీ రేపు పొద్దునకైతే టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు పని కూడా అంటే 6 బాసాలు ఉంటుంది. ఇది నీ పని చేస్తుంది కంపల్సరీ వదవాలి. ఇవన్నీ ఇది 2 తెచ్చిరా, 3 ఇంకోటి ఇవి ఒకటి ఓన్లీ 3 కదా. మార్కెట్ మంచిగా ఉండను రాత్రి, నచ్చిందా మార్కెట్? అంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. అంటే పెద్దగా ఉంది, ఏది లేదు అనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని దొరుకుతున్నాయి అట్లా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వర్షం పడలే సైడ్? వర్షం పడితే వద్దని చెప్పినాము, కానీ పడే టైం అయిచ్చింది, ఉడికింది బాగానే. ఇప్పుడు జర్రా గడివిచ్చింది. తాత వచ్చిండ్రా బంగారు పండు. తాత ఏం తెచ్చింది తెలుసా? తాత ఏం తెచ్చింది తెలుసారా? నీ బెల్ట్ చూసి ఇది తాతది, డ్రెస్ చూసి ఇది తాతది అంటుండే. నీ వస్తువు ఏడైతే ఏమైనా ఉందో అది చూసి తాత అని అంటుండు. పోరా అక్కడ రాగానే అక్కడ దగ్గర మస్తు సేపు ఆడిండు, కసంతా తీసుకుండు, కొట్టిండు, తిట్టిండు, ఇసులాడిండు. ఇప్పుడు జర చల్లగా అయ్యిండు. ఏమైంది? అరే స్కూల్లో అదో నాన్నగారు గుడ్ గర్ల్ అని చెప్పేసి ఒక స్మైల్ బొమ్మ వేసారు అనమాట. ఇక అది చూపిస్తున్నట్టు. అది అంత మంచిగా ఊర్లో. అంత మంచిగా. ఇంకా ఏం సంగతులు మరి? అంత మంచి సంగతి. ఏమో తెచ్చినట్టు నువ్వు? మళ్ళీ పార్సల్ వచ్చినాయా? ఇగో ఇందాక మేము ఓపెన్ చేసి చూసినాము. ఫస్ట్ పార్సల్ వచ్చేసి ఇగో ఇవి కటన్స్ ఎంతమంది ఉన్నాయో, సోఫాకి తగ్గట్టు పైన తగ్గట్టు. మళ్ళీ ఇవి సేమ్ టు సేమ్ టీవీ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి అరే ఇవి మళ్ళీ వచ్చినాయా? అంటే ఒకటేసారి రాలేనట్టుంది. లేదు డెలివరీ కూడా ఒకటేసారి కాలేనట్టుంది, టైం డిఫరెన్స్ వచ్చింది. అయితే బెడ్రూమ్లోకి వేసుకుందాం, లేకపోతే అక్కడ లోపల వేసుకుందాం. అదే అంటున్నా, అయినా ఏడికైనా యూజ్ అవుతాయి కదా. సో ఇది ఒక కవర్. ఇప్పుడు మళ్ళీ ఇదేంది? నాయన ఇంత పెద్ద సంచి తీసుకొస్తే గిన్నెగానే అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చిందేమో అని నేను అనుకున్నా. వా ఇప్పుడు వేసేద్దాం. ఇదే నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మొన్న మేము చూసినాం ఆల్రెడీ ఈ దండ కోసము, కానీ నచ్చలే మాకు ఇక్కడ ఈ ఏరియాలో. ఒకటి వేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ వేస్తారా రైట్ వేస్తారా? అయ్యా
ఓ వదినే ఈడొక మూల పోయింది, మూల కొట్టాలి ఒకటి, చిన్న మూల. ఇది పట్టుకో చిన్న మూల కొట్టినాక వేద్దాం. నెక్స్ట్ చూపెట్టి ఇంకా పార్సల్స్. ఒక చిన్న తొందర సీజర్ తీసుకురా పోనా, ఇందాక చేద్దాం తీసుకున్నావు కదా. ఇది నాకు తెలిసి అలా షీటా? ఏ క్రియాంచో, అరే ఆగురా, దానికి మూల కొట్టాలి, మూల కొట్టిన వేద్దాము. ఇది అలా కవర్. షెల్ఫ్ కవర్సేనా? రైట్. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. నాకు తెలిసి సోలిమో కంపెనీ అన్న, సోలిమో కంపెనీ అయితే నాకు తెలిసి హాస్టల్ నుంచి పంపించిన అక్కనే ఇవన్నీ. అవే నాకు తెలిసి ఇలాంటి బ్రాండెడ్స్ మొత్తం అక్కడ నుంచి వస్తాయి, హాస్టల్ నుంచి. సరే కట్ చేసి నువ్వు కట్ చేసి ఓపెన్ చేస్తున్నావు నాన్న? కట్ చేసి ఉందా, కట్ చేసి ఇగో కట్ చేసి మమ్మీకి ఇచ్చే, మమ్మీ ఓపెన్ చేస్తుంది నాని. చాలు మమ్మీ ఓపెన్ చేస్తాను. ఒక్కసారి గిన్ని పార్సల్ అంటే నేను ఫస్ట్ టైం కదా మన ఇంట్లో. ఎప్పుడు మీరు రాలే పెద్ద ఓపెన్, ఇంకా పెద్ద ఏం లేవు ఇవే. ఏంటి అవి? ఏ అన్న ఇది ఏందన్నా? నాకు అర్థం కాదు. కొత్తగా ఉంది, చదవరా దానిపైన. శిరీష ఇట్రా, అయిపోయిందా? మోకాల వారికి బుడ్డోనికి క్రియాన్షానికా? ఏ కాదు, పేరు చదివితే అయిపోతుంది కదా. పూలు వచ్చింది బాబు, మరి పూలు వచ్చింది కరెక్టే, కానీ దాని పేరు అనే మనం ఉంటే బెటర్ ఏమో. యూట్యూబ్ లో కొడుతుందాం కానీ రైట్, యూట్యూబ్లో కొట్టి చూడాలి, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఒకసారి ఇది చేసిందమ్మా. ఇక అన్న ల్యాప్టాప్ వచ్చిందన్నా, అంత సీన్ లేదు. మినీ ల్యాప్టాప్ నానియానికి. అవునా? చూడ పేరు ఉంది దాని మీద. ల్యాప్టాపా? నిజమానా? లైట్ వెయిట్ అది. ఇంకోటి ఓపెన్ చేసి సిరీస్ సప్న చిన్న నీకు పొద్దుగాలేమో చిన్న చిన్న సిరీస్ తోటి ఇప్పించినావు, ఇప్పుడు పెద్దవి రాగానే నువ్వు ఇప్పుతావు. నువ్వు రెండు ఒకటే అన్న, ఈ రోజు వీడియో వస్తుంది. నని నువ్వు కట్ చేసి పిన్నికి ఇచ్చేసేయి. హలో క్రియాన్స్ ఇచ్చేపు అన్నం తిన్నాడు. ల్యాప్టాపేనా? మరి ల్యాప్టాప్ అన్నమేంద్రా బాబు, స్వామి అన్నకు మస్తు ఇష్టము, కొనుక్కోమనికి చేత కాదు. కానీ ఏది మేము అనుకున్నాం నిన్న మార్కెట్ లో చూడలేదు మనం దీన్ని. మాట్లాడికిరా దాని గురించి? నేను నిన్న మార్కెట్ లో కూడా సర్చ్ కాదు, ఉప్పు కారం ఇట్లా కింద పెడుతున్నామా మనము, అట్లా కింద కాకుండా ఇట్లా పెడదాం అని చెప్పేసి మేము నిన్న మార్కెట్ కార్నర్ కి రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ ఒక సైడ్ కి రైట్ సైడ్ కార్నర్ కింద కాకుండా ఇదేంది మరి నాని చేతిలో రెగ్యులర్ గా వాడేది ఓపెన్ చేసిన అది ఇది మళ్ళీ వచ్చిందా? మళ్ళీ రెండా? ఓ మై గాడ్, మరి ఇది అది సంబంధం ఉందా లేదా అసలు వీళ్ళకి? అవి ఇక్కడ అంటే ఒకటేసారి రాలేదు. బెడ్రూమ్ లోకి ఇట్లా కావచ్చు అయితే. సామాన్న ఇంకేందిగా మొత్తం కొనుక్కుంటేనే మీ సబ్స్క్రైబర్లే పంపిస్తారు అన్నీ. ఇంకేందిగా సామాన్న దాదాపు 5-6 రోజుల నుంచి బ్లాగ్లల్లో అసలు ఎంజాయ్ లేకుండా పోయింది నిజంగా. సామాన్న మళ్ళీ ఫామ్లోకి వస్తే సామాన్నకు ఫుల్ అంటే ఫుల్ జోష్ వస్తుంది. వచ్చిందా? ఏది చిన్నదా? ఓ మై గాడ్, ఇది నిజంగా మన సొంతిల్లు అయితే ఇవన్నీ పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ఎన్నైనా మొన్న 2-3 రోజులు ఉండాలి, ఖాళీ చేసిపోవాలి. అలా అన్నట్టు నిజంగా ఇది సొంతిల్లు అయితే మనకి ఎంత బాగుంటుండరా. ఏమో పోరా, ఇది ల్యాప్టాప్ అనుకుంటే నేను అప్పటి నుంచి పెద్ద బాక్స్ చూసి. ఏంటి సప్నది? ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ థింక్ నేను అదే అనుకుంటున్నా మరి. మా ఏంటి అది, ఏంటిది అసలు? అరే బట్టలల్లా, అరే కాశేఖర్ ఇది సెల్ఫ్లలో బట్టలు పెడుతూ చూసినావా? న్యూస్ పేపర్ ఏమైనా పెట్టిరుగా? న్యూస్ పేపర్ వేయలేగా ఇలా నిన్న చూసినా వైట్ షర్ట్ మొత్తం ఎట్లయింది కిందకి పోయి. బాసన కూడా అవసరం లేదు, బట్టలకే వేయాలి. షెల్ఫ్ కవర్ కానీ బట్టలకే వేయాలి. సప్న చలో రేపు పొద్దున పని చేయరు. నేను ఎల్లుండి ఊరికి పోదామనుకున్నాను. నేను ఎగ్జామ్ అయిపోయింది కదా, 2-3 రోజులు ఊర్లో ఉండేసేద్దామని నేను అనుకున్నాను. సో ఫ్రెండ్స్ చదివినాకనా? ఓకే రైట్, డన్, బాయ్ బాయ్. నిజంగా ఈ లుకింగ్ మాత్రం నాకు మస్తు పోష అనిపిస్తుందిరా. సూపర్ అంటే సూపర్. కానీ ఏం చేస్తాం రా భయ్, ఎన్ని రోజులకైనా సొంతిల్లు కాదాక నాతో పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి,
నీ పువ్వులు జల్లుకొని పోతుంది కాలే కాటికి. అవి ఫస్ట్ వచ్చినాయేమో లేట్ అయింది, మొన్న వస్తే ఇలా తీసుకొచ్చినాం. ఇవైతే ఇలా ఇయ్యాలనే వచ్చేసినాయి, ఇలా వచ్చేసిండు. సుషిరా ఫ్రెండ్స్, మా మీద ఉన్న అభిమానం ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరు బ్యాడ్ కామెంట్ పెట్టి పాపం పలసగా అయిపోతారు వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు. ఫ్యామిలీ విలువ, ఫ్యామిలీ బంధాలు తెలిసిన వాళ్ళు, కొన్ని ఏళ్ళ నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మేమంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్. అనవసరమైన నోరు బారేసుకొని అనవసరమైన స్వప్న ఒక కామెంట్ ఏం తెలుసు స్వప్న ఈరోజు నీకు ఏడవద్దు సరేనా, ఏమో వచ్చిందిరా బ్యాడ్గా. స్వప్నకు కొంచెమైనా ఏదో అన్నారు, గలీజ్ మాట అన్నారు. సరేలేండి మీ సంస్కారానికి వదిలేస్తున్నాను కామెంట్ పెట్టినా, ఏం చేయాలి కదా. సరేలేండి నీ సంస్కారానికి మీ మమ్మీ వాళ్ళు నేర్పిన సంస్కారం గింతే కావచ్చు అని చెప్పి రిప్లై పెట్టిన. రైట్, అదైతే కరెక్టేలే. ఇప్పుడు ఎట్లా ఎల్లుండి ఊరి పోదాం అవుదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి 2-3 రోజులు అట్లా పోయి తిరిగి చూద్దామా. ఓకే చూద్దాం. తాత అని మస్తుగా అలవరిల్లేండి వాడు. సో ఫ్రెండ్స్, మా తాత అని మా క్రియాన్స్ తనలాడింది కాబట్టి మా నాన్న చూడనీకని వచ్చేసిండు. కానీ చూడురి మా నాన్న 2 రోజులలో ఎంత ఉబ్బిపోయింది చూడురి. నేనంటే ఏమన్నాడు పొందిన నిన్నటి వీడియోలో అడిగాను అంటే ఎడైనా అన్నాడు. జ్యోతి ఏమేమి పెట్టింది మంచిగా 3 పూటలు అన్నం పెట్టినట్టుంది కదా. సూపర్. థ్యాంక్ యూ చెప్పురు అందరు కలిసి, థ్యాంక్ యూ చెప్పురి. థ్యాంక్ యూ సో మచ్ అక్క.